సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పండగ పూట పలమనేరులో అపశృతి చోటు చేసుకుంది. వినాయక పూజలో ఏనుగు దాడి చేసింది. రిటైర్డ్ ఫారెస్ట్ అధికారికి గాయాలయ్యాయి. బాధితుడు రఘునాథ్కు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు రిఫర్ చేశారు. FRO నారాయణ దీని మీద వివరణ కూడా ఇచ్చారు. రఘునాథ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పూర్తికి వివరాలు ఘటనకు సంబంధించి ఎందుకు ఏనుగు ఆ విధంగా ప్రవర్తించిందన్నది కూడా దర్యాప్తు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అన్ని చోట్ల కూడా వినాయక మండపాలు కలకలాడుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరులో మాత్రం పండగ పూట ఒక చిన్న అపశృతి జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్న ప్రసిద్ధ ముసలమడుగు ఏనుగుల క్యాంపులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపులో మొత్తం 8 ఏనుగులు ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ అధికారులు వినాయక పూజలో పాల్గొన్నారు. ఏనుగులకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహార పదార్థాలు తినిపించారు. ఈ క్రమంలోనే అక్కడున్న రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘునాథ్ మీద ఒక ఏనుగు అనుకోకుండా దాడి చేసినటువంటి పరిస్థితి. అనుకోకుండా ఒక్కసారిగా సడన్గా ఈ దాడి జరగడంతో రఘునాథ్ కింద పడిపోయాడు. తలకి తీవ్ర గాయం కూడా అయింది. వెంటనే అతను స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనతో వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అయితే తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం చిత్తూరులోని హాస్పిటల్లో రఘునాథ్కు చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటన గురించి పలమనేరు FRO నారాయణ కూడా మాట్లాడారు. దీని మీద వివరణ ఇచ్చారు. వినాయక చవితి పూజలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగింది. రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ గారు అక్కడ ఉన్నారు. అయితే ఏనుగు అనుకోకుండా ఆయన్ని తోయటం వల్ల కింద పడ్డారు. కింద పడటం వల్ల తలకి గాయమైంది. వెంటనే చికిత్స కోసం పంపించాం. అతనికి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి అతను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనతో అందరూ కూడా షాక్ అయిపోయారు. అప్పటి వరకు పూజా కార్యక్రమాలు చేశారు. ఏనుగులకి అక్కడ ఆహారం కూడా అందించే పరిస్థితి. అనుకోని షాక్ ఒక్కసారిగా పక్కకి నెట్టేయడంతో కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే అతని ఉటావట్టును కూడా ఆసుపత్రికి తీసుకెళ్తున్నా మీరు చూస్తూ ఉన్నారు. ముసలమడుగు అక్కడ క్యాంపు దగ్గర ఉన్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అతనికి గాయమైంది. ముందు అంబులెన్స్లో ప్రాథమిక చికిత్స అందించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ఫారెస్ట్ రేంజ్ అధికారి ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం మనం. ఎలిఫెంట్స్కు కొంత అంటే మంచి ఫుడ్ పెడదామంటే ఎండు పండ్లు, దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే సందర్భంలో అట్లా వినాయకుడి బొమ్మ పెట్టి పూజ చేసే కార్యక్రమంలో అందరూ అక్కడ ఉండే ఎలిఫెంట్స్ అంత చుట్టుపక్కల చుట్టూ నిలబెట్టి ఉండగా సార్ కొద్ది ఎలిఫెంట్ పక్కకు పోవడం జరిగింది. ఎలిఫెంట్ జస్ట్ తొండము తగిలి బోర్ల పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు చిన్న దెబ్బలు తగిలింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం జరిగింది.